హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు డేట్ వచ్చి 9 ఆగస్ట్ 2024. సో ఈరోజు ఏంటంటే ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అయితే మేము అందరినీ అడుగుదాం అనుకుంటున్నాం. ఎందుకంటే ఈరోజు డైలీ లైఫ్లో ఏం జరగల. సో స్నేహితులే మనల్ని ముంచుతారని అయితే అర్థమైంది. ఫ్రెండ్స్ అయితే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మాట ఉన్నా లేకపోయినా ఒక్క విషయంలో అయితే జాగ్రత్తగా ఉండాలి. అంటే అదేంటో తెలుసుకునే ముందు ఇప్పటివరకు మన ఛానల్ని కొత్త వారు చూసినట్లయితే తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ లైఫ్లో ఉన్న స్టోరీస్ కానీ అండ్ సొసైటీ గురించి కానీ కొన్ని వీడియోస్ ఉంటాయి. సో నచ్చిన వారు తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీడియోని అయితే షేర్ చేయండి. ఈ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఎందుకు అలా అన్నానంటే ఫ్రెండ్స్ని నమ్మొచ్చా నమ్మకూడదా అనే టైటిల్ అయితే ఈరోజు తమ్మునీలో చూసుంటారు. సో మ్యాక్సిమం కొంతమంది ఫ్రెండ్స్ని అయితే నమ్మొచ్చు, కొంతమంది ఫ్రెండ్స్ని అయితే నమ్మకూడదు. మ్యాక్సిమం 90% ఫ్రెండ్స్ని అయితే నమ్మకూడదు, 10% నమ్మవచ్చు. ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ బట్టి అయితే చెప్తున్నా, ప్రజెంట్ జనరేషన్ నడుస్తున్న స్థితిని బట్టి అయితే నేను చెప్తున్నా. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ఫ్రెండ్స్ అనేది ఒక ధైర్యం అండ్ మనకి నేనున్నానని ఒక భరోసా ఉండాలి. బట్ మనల్ని వెనకాల నుంచి గోతులు తవ్వేసి మనల్ని ఆ గోతులు పడ్డాక కింద గుంట నక్కలాగా కప్పెట్టేసి అలాంటి ఫ్రెండ్స్ అయితే ఈ సమాజంలో చాలామంది ఉన్నారు. ఈ మధ్యకాలంలో బయట ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎక్కువ మనం ఇంట్లో ఉండి ఖాళీగా ఉన్నా కానీ మన ఫ్రెండ్స్ గట్టా బయట జాబ్ చేస్తారుగా, వాళ్ళ ఫోన్లు చేసి 300 కొట్టు, 600 కొట్టు, 500 కొట్టు. అంతగా కష్టంగా అక్కడ ఉన్నప్పుడు ఎక్కడికి వచ్చి ఏదో పని చేసుకోవచ్చు కదా. అక్కడికి వెళ్ళి ఇది కొట్టు అది కొట్టు అనే బదులు ఎక్కడ ఉండి ఏదో పని చేసి రావచ్చు కదా. అయినా ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే లేవు అనుకోండి పనులు కూడా. సో ఫ్రెండ్స్ని అయితే కొంతమందిని నమ్మకూడదు. ఎందుకు నమ్మకూడదు అంటే దీనికి ఒక రీజన్ ఉంది. రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ చెప్తాను. ఏదో మొహమాటానికి పోయి అవసరం ఉండి ఏదో సంథింగ్ వస్తువు ఏదో తాకట్టు పెట్టించి మనీ ఏది తీసుకున్నారు. ఆ తీసుకున్న దానికైతే వితిన్ తెల్లారి వాళ్ళకి అడ్జస్ట్ అయిపోయి వెళ్ళి కడదామనేసరికి ఒక ఇన్సిడెంట్ జరిగింది. వాళ్ళు ఇవ్వనంటున్నారు. దానికి ఎక్స్ట్రా 1000 1500 కట్టమని అయినా ఒప్పుకున్నారు, కానీ ఇవ్వనంటున్నారు. ఇక లాస్ట్కి అది అమ్మేయాల్సి వచ్చింది వాళ్ళకి. బట్ అయినా డబ్బులు ఇస్తాకి 3-4 సార్లు అయితే తిప్పారంట. ఇది రియల్ లైఫ్ ఇన్సిడెంట్, కొత్తదేం కాదు. పోనీలే సహాయం అందిస్తాడని వాళ్ళ ఫ్రెండ్ మాట విన్నందుకు ఇక అటు వాడి ఫ్రెండ్ ముఖం చూడాలా, ఇటు ఇంట్లో వాళ్ళ ముఖం చూడాలా తెలియని పరిస్థితులు అయితే ఉన్నారు. ఆ టైప్ అయితే ఉన్నారు. వాళ్ళకి తెలిసే తెలియకైతే ఇప్పించారు, సొంత ఫ్యామిలీయే. బట్ ఇన్సిడెంట్ అయితే జరిగిందని తెలుసుకున్నా. సో అదైతే చాలా బాధాకరమైన విషయం. అందుకే అందరినీ నమ్మడానికి అయితే వీల్లేదు ఇప్పుడున్న జనరేషన్ అయితే. ఎవరు వాళ్ళే పర్సనల్స్ ఉంటాయి. బట్ మీ డబ్బు గురించి కానీ ఆత్మాభిమానం గురించి కానీ ఫ్రెండ్స్ని అయితే ఎంత తక్కువ నమ్ముకుంటే అంత మంచిది. మన సొంతంగా నమ్ముకుంటమే బెటరు. మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అయితే మనకు ఉండాలి, ఏదైనా చేయగలమని. బట్ ఒక్కో సిచ్యువేషన్ రప్పేస్తుంది, ఎవరో ఒకరు కావాలి కదా. ఈ రోజుల్లో అయితే అంత జెన్యున్ అండ్ ప్యూర్గా అయితే ఎవరో లేరు. అందరూ గుంట నక్కల్లా కాసు కూర్చునే వాళ్ళు ఉన్నారు. అందుకే నమ్మొచ్చా నమ్మకూడదంటే మేజర్ అయితే నమ్మకూడదు. ఈ టాపిక్ ఇంట్లో లోపల నుంచి చెప్దాం అనుకున్నా, బట్ ఈరోజు వర్షం అయితే పడలేదు, చూసుకోవచ్చు. స్కై కూడా నార్మల్ ఉంది. సో దాని గురించి ఇంకా పైకి అయితే వచ్చి చెప్తున్నా. సో ఏదో చెప్పుకుంటున్నాం అనుకుంటారు కదా ఇంట్లో ఇన్సిడెంట్స్ గురించి, బట్ వాళ్ళకి వినపడకూడదని అయితే పైకి వచ్చా. బట్ తెలియని ఏముంది, కొన్ని అంతే. ఇలా అవుట్డోర్లో ఉండడం వల్ల కుక్కలు గట్ట కీచమని ఇన్సెక్ట్స్ అవన్నీ అరుస్తూ ఉంటాయి. బట్ వీడియో అయితే అందించాలి కాబట్టి నేనైతే వీడియో చేశాను. సో మ్యాక్సిమం ఫ్రెండ్స్ని అయితే తక్కువ నమ్మడం మంచిది. ఎక్కువైతే నమ్మకండి, మీ ప్రాణాల మీదకైతే తెచ్చుకోకండి. ఎందుకంటే చాలా ఇన్సిడెంట్లు అయితే జరుగుతున్నాయి బయట. బట్ రేపు ఇంకో సెన్సిటివ్ టాపిక్ అయితే తీసుకొస్తా. ఈరోజు ఏం పెద్ద జరగలేదు. సో బ్యాడ్ డేనే చెప్పొచ్చు కదా. ఫ్రైడే ఎప్పుడు మనకు బ్యాడ్ డేనే, ఈరోజు ఒక బ్యాడ్ డే. ఆ అబ్బాయి ఇంట్లో కొంచెం తక్కువ అయిపోయాడు. నీ ఫ్రెండ్ అని నమ్మి ఇలా చేస్తే ఇలా చేశాడేంట్రా అని. అది ఇంట్లో వాళ్ళకన్నా బయట ఫ్రెండ్స్ ఇలా మోసం చేస్తారు, ఎవరో కాదు. కొంచెం మీరు జాగ్రత్తగా ఉండండి. ఎప్పుడైనా మొహమాటానికి అయితే వెళ్ళొద్దు. అవసరం ఉంటేనే కానీ మొహమాటానికి అయితే వెళ్ళకండి. మొహమాటానికి వెళ్తే కడుపు వచ్చింది అన్నట్టు ఏదో ఒకటి జరుగుతూ ఉంటాయి. అవి మీ బ్యాడ్ లక్కే జరుగుతాయి, దరిద్రాలు. అందుకే ఫ్రెండ్స్ని తక్కువ నమ్మండి, జాగ్రత్తగా ఉండండి.
అంతే. వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. రేపు ఇంకో టాపిక్తో వద్దాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.